Hi students, క్వాంటమ్ నెంబర్స్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అందులో లాస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్లో కొంచెం పార్ట్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. ఆ రెండింటికి మధ్యన డిఫరెన్స్ చూద్దాం. సో లాస్ట్ థర్డ్ పాయింట్ చూస్తే స్పిన్ క్వాంటమ్ నెంబర్లో ద వాల్యూస్ ఆఫ్ ఎస్ఆర్ +1/2 -1 అంటే క్లాక్ వైజ్ మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు, లేదా ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది న్యూక్లియస్ అయితే, ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ ఇలా ఉంటుంది కదా. థర్డ్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది. దీన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పి ఆర్బిటాల్స్లో సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఆ పి ఆర్బిటాల్ని ఇక్కడ వేస్తున్నాను ఇలాగా. పి ఆర్బిటాల్లో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. అదే చూసాం. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేస్తాం? ఒక ఎలక్ట్రాన్ని ఇలా ఫిల్ చేస్తే ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ చేస్తాం, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ చేస్తే ఇంకొక ఎలక్ట్రాన్ ఇలాగా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ అవుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే, ఇంకొక ఎలక్ట్రాన్ అందులో ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్లో ఉన్నటువంటి మరో ఎలక్ట్రాను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. అది దీని మీనింగ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే. ఆ 2 ఎలక్ట్రాన్స్, యాక్చువల్గా 2 ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్స్ ఉండాలి కదా. కానీ ఇది ఇప్పుడు పిఎక్స్ అనుకుంటే, ఇది పివై అనుకుంటే మిడిల్లోది, ఇది పిజెడ్ అనుకుంటే, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అయినాయి ఆర్బిటాల్స్లో అంటే, యాక్చువల్గా రిపల్షన్స్ ఉంటుంది కదా, ఎలా అడ్జస్ట్ అయినాయి 2 ఎలక్ట్రాన్స్ అంటే, ఒక ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటే, ఇంకొక ఎలక్ట్రాన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. దాన్ని తెలియజేసేది స్పిన్ క్వాంటమ్ నెంబర్ అన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని. సిగ్నిఫికెన్స్, ఇట్ డిస్క్రైబ్స్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ డైరెక్షన్ తెలియజేస్తుంది సింపుల్గా. అది స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో 4 క్వాంటమ్ నెంబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా చూద్దాం, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ చూద్దాం. ఆల్రెడీ నిన్న నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బోస్ పాస్టులేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎమిషన్ స్పెక్ట్రా, ద స్పెక్ట్రా ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఆర్బిట్స్ టు లోవర్ ఆర్బిట్స్. అంటే చూద్దాం ఒకసారి. ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఇప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, ఈ ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే సెకండ్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, థర్డ్లో ఎస్పీడిఏ ఉంటుంది. సో వీటిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎనర్జీని ఈ యాటమ్ మీదకి పంపించినప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఫామ్లో ఎనర్జీని దీని మీదకి పంపించినప్పుడు, ఈ ఎనర్జీని ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ తీసుకొని ఐరన్ స్టేట్కి జంప్ అవుతుంది. ఇలాగ జంప్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ బయటకు వచ్చినటువంటి ఈ రేడియేషన్ తీసుకుంటే, ఆ రేడియేషన్లో ఏ రేడియేషన్ అయితే లైట్ తీసుకున్నప్పుడు లైట్లో చాలా రేడియేషన్స్ ఉంటాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్రేస్ అని, గామా రేస్ అని, యువి రేస్, విజిబుల్ రేస్, మళ్ళీ అందులోనే డిఫరెంట్ వేవ్ లెంత్స్తో చాలా రేడియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ రేడియేషన్ అయితే, ఏ వేవ్ లెంత్ ఉన్నటువంటి రేడియేషన్ అయితే ఇది అబ్జర్వ్ చేసుకుందో అది తప్ప రిమైనింగ్ రేడియేషన్ మొత్తం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన దాన్ని స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు, స్కాన్ చేసినప్పుడు లేదా ఫోటో తీసినప్పుడు మొత్తం స్పెక్ట్రంలో ఇలాగ స్పెక్ట్రమ్ ఉంటే, స్పెక్ట్రమ్ అనేది ఇలాగుంటే అక్కడక్కడ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి ఇలాగా. అంటే ఏంటి, అక్కడ ఈ వేవ్ లెంగ్త్ దగ్గర, ఇది స్పెక్ట్రమ్ అయితే ఈ పర్టికులర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఉన్నటువంటి రేడియేషన్ అనేది మిస్ అయిందని అర్థం. అంటే ఇది అబ్జర్వ్ చేసుకుందని అర్థం.
ఇలాగ వచ్చిందాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటారు. అలా కాకుండా ఎనర్జీని తీసుకున్న తర్వాత ఇది ఐరన్ స్టేట్కి జంప్ అవుతుంది కదా, ఇక్కడ ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్కి జంప్ అయింది. ఒకవేళ ఇక్కడ నుంచి థర్డ్ స్టేట్కి, ఇది ఫస్ట్ కదా, ఇది n=1, n=2, n=3, ఫస్ట్ నుంచి 3కి జంప్ అయితే, అలాగే ఫస్ట్ నుంచి 4కి జంప్ అయితే, ఈ జంప్ అయినవన్నీ కూడా అక్కడ ఉండవు ఎలక్ట్రాన్స్, మరలా తిరిగి బ్యాక్ వచ్చేస్తాయి. జంప్ అయినటువంటి సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ స్టేట్ నుంచి థర్డ్ స్టేట్కి జంప్ అయింది, ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ ఇక్కడ ఉండకుండా మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. గ్రౌండ్ స్టేట్ అంటే మళ్ళీ ఫస్ట్ స్టేట్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ కిందకి వచ్చేసిందో మళ్ళీ కొంత ఒక రేడియేషన్ రిలీజ్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఈ రేడియేషన్ మనం ఫోటో తీసినప్పుడు లేదా క్యాప్చర్ చేసినప్పుడు, వాటిని స్కాన్ చేసినప్పుడు అప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఎందుకంటే ఎమిట్ అయినటువంటి రేడియేషన్, ఎమిట్ అవ్వటం అంటే రిలీజ్ అవ్వటం అని అర్థం. రిలీజ్ అయినటువంటి రేడియేషన్ నుంచి స్పెక్ట్రమ్ తెస్తున్నాం కాబట్టి దీన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇక్కడేమో అబ్జార్బ్ అయినటువంటి రేడియేషన్ని మనం స్కాన్ చేస్తున్నాం కాబట్టి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటారు. అలాగా రెండు అనమాట, అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అండ్ ఎమిషన్ స్పెక్ట్రా. ఇట్లా ఒకవేళ ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏ రేడియేషన్ అయితే అబ్జర్వ్ చేసుకుందో దాన్ని మనం స్కాన్ చేస్తే, ఫోటో తీస్తే అప్పుడు వచ్చే స్పెక్ట్రాని అబ్జర్ప్షన్ స్పెక్ట్రా అంటారు. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి మరలా కిందికి జంప్ అయినప్పుడు రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయినటువంటి రేడియేషన్ స్కాన్ చేస్తే లేదా ఫోటో తీస్తే అప్పుడు వచ్చినటువంటి స్పెక్ట్రమ్ని ఎమిషన్ స్పెక్ట్రా అంటారు. ఇప్పుడు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ద స్పెక్ట్రా ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్స్, అంటే ఇక్కడ నుంచి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, హయ్యర్ ఆర్బిట్స్ నుంచి లోవర్ ఆర్బిట్స్కి జంప్ అయినప్పుడు ఈ స్పెక్ట్రా అనేది ఎమిషన్ స్పెక్ట్రా అనేది వస్తుంది. ఇక్కడ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా చూస్తే ద స్పెక్ట్రా ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్స్ టు హయ్యర్ ఆర్బిట్స్, అంటే ఇక్కడ నుంచి హయ్యర్ ఆర్బిట్స్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు వచ్చినటువంటి స్పెక్ట్రానే అబ్జర్ప్షన్ స్పెక్ట్రా అంటారు. లోవర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి జంప్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి, అది ఈ రేడియేషన్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఎనర్జీని అబ్జర్ప్షన్ స్పెక్ట్రా అంటారు. అలాగే సెకండ్ పాయింట్ చూస్తే ఇట్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ క్వాంటా, అదే చెప్పింది అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది ఎమిషన్ స్పెక్ట్రా అనేది? ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ అనేది ఎమిట్ అయినప్పుడు, రిలీజ్ అయినప్పుడు ఏ ఫామ్లోనే క్వాంటా ఫామ్లో. అంటే మీనింగ్ ఏంటి? క్వాంటా అంటే మీనింగ్ ఏంటంటే రేడియేషన్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారము ఇట్ ఈస్ ద ప్యాకెట్స్ ఫామ్లో ఉంటుంది ఎనర్జీ అనేది. అంటే ఇప్పుడు ఇలా రాసాం కదా, ఎనర్జీని ఇలా తీసుకున్నప్పుడు రేడియేషన్ ఇలా వెళ్తుంది కదా, అయితే ఈ ఎనర్జీ అనేది పాకెట్స్ ఫామ్లో, ఎనర్జీ పాకెట్స్ అంటారు, ఎనర్జీ పాకెట్స్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇదో పాకెట్, మళ్ళీ ఇక్కడ వేవ్ ఫామ్లోనే ఉంటుంది కానీ పాకెట్స్ కింద రిలీజ్ అవుతుంది మళ్ళీ కిందికి. సో వీటినే క్వాంటా అంటారు. ఒక్కొక్క ఎనర్జీ పాకెట్ని ఏమంటారంటే క్వాంటా అంటారు. అంటే ఇప్పుడు ఈ రిలీజ్ అయ్యే రేడియేషన్ అనేది ఈ ఎలాంటి ఫామ్లో ఉంటుంది అంటే ఇది ఇలా రేడియేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది, క్వాంటా ఫామ్లో ఉంటుంది. అంటే ఎనర్జీ పాకెట్స్ ఫామ్లో రిలీజ్ అవుతుంది అని కొంత ఎనర్జీ పాకెట్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ పాకెట్స్నే అంటే సింపుల్గా స్మాల్ పార్టికల్స్ అని అర్థం, దాన్నే క్వాంటా అంటారు ఇక్కడ. అంటే రేడియేషన్ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుందంటే క్వాంటా ఫామ్లో రిలీజ్ అవుతుంది, ఇదే కదా క్వాంటా అంటారు వీటిని. ఇప్పుడు ఇది రేడియేషన్ కదా, ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే క్వాంటా ఫామ్లో, వీటిని క్వాంటా అంటారు. ఎనర్జీ పాకెట్స్ని క్వాంటా అంటారు. అది ఇక్కడ చెప్పింది. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ క్వాంటా. అలాగే ఇక్కడ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా ఇట్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద అబ్జర్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ క్వాంటా. ఇక్కడ కూడా రేడియేషనే కదా అబ్జర్వ్ చేసుకునేది. అంటే ఏంటి? రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఆ ఎనర్జీ పాకెట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుందని అర్థం. ఆ ఎనర్జీ పాకెట్స్నే ఏమంటారంటే క్వాంటా అంటారు. ఒక ప్యాకెట్ తీసుకుంటే ఆ పాకెట్లో ఎనర్జీ ఉందనుకో, దాన్ని ఏమంటారు? ఎనర్జీ పాకెట్స్ అంటారు కదా, అట్లా. ఇక్కడ తీసుకుంటే థర్డ్ పాయింట్, ఇట్ కంటైన్స్ బ్రైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. ఇది నిన్న చూపించాను, మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను. ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని మీద లైన్స్ ఉంటాయి, బ్రైట్ లైన్స్, అది ఎమిషన్ స్పెక్ట్రాలో. ఇది ఇట్ కంటైన్స్ డార్క్ లైన్స్ ఆన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్, అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, నిన్న ఆల్రెడీ చూపించాను ఇది. ఫోర్త్ పాయింట్, ద స్పెక్ట్రమ్ మే బి కంటిన్యూస్, ద స్పెక్ట్రమ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్. ఇక్కడ డిస్కంటిన్యూస్ ఏదైనా ఫామ్లో ఉండొచ్చు, ఇది డిస్కంటిన్యూస్ ఫామ్లో ఉంటుంది. దీని మీనింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ రెండింటిని కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్కంటిన్యూస్ అంటే ఏంటి,
బ్రైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్, డార్క్ లైన్స్ ఆన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్ అంటే చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ప్రతి స్పెక్ట్రమ్ అనేది ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా కంటిన్యూస్గా ఉంటే దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. ఒకవేళ ఇది ఎక్కడైనా గ్యాప్ వచ్చింది అనుకో, ఇలాగా ఒకవేళ ఇక్కడ గ్యాప్స్ ఇలా వస్తే అప్పుడు దాన్ని డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ ఈ లైన్కి మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనొచ్చు. అలాగే కంటిన్యూస్గా ఉంటే దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ లైన్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి గ్యాప్ లేకుండా. అంటే ఇప్పుడు ఈ బ్రైట్ లైన్స్ అనేవి ఇందాక చెప్పుకున్నాం కదా, ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో, ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది కదా, దాని మీద అంటే డార్క్ బ్యాక్గ్రౌండ్లో, బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా ఉంది కదా, ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఈ బ్రైట్ లైన్స్ అనేది ఎమిషన్ స్పెక్ట్రమ్ ఇలా వస్తుంది. అదే అబ్జర్వేషన్ స్పెక్ట్రమ్ అనేది ఇది చూడండి, ఇది బ్రైట్ బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది, చాలా బ్రైట్గా ఉంది, దాని మీద డార్క్ లైన్స్ వస్తాయి ఇలాగా అబ్జర్వేషన్ స్పెక్ట్రంలో ఇలా వస్తాయి. అంటే ఏ రేడియేషన్ అయితే అబ్జర్వ్ చేసుకుందో అక్కడ ఒక డార్క్ లైన్ వస్తుంది, దీన్ని అబ్జర్వేషన్ స్పెక్ట్రమ్ అంటారు ఇలా వస్తాయి. సో ఇది అబ్జర్వేషన్ స్పెక్ట్రంలో బ్రైట్ బ్యాక్గ్రౌండ్లో డార్క్ లైన్స్ ఉంటాయి, అలాగే ఎమిషన్ స్పెక్ట్రంలో డార్క్ బ్యాక్గ్రౌండ్లో బ్రైట్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే లైన్స్ అనేవి ఇలాగ కంటిన్యూస్ లైన్స్ వస్తాయి, దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. అలాగే డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ఇలా వచ్చిన తర్వాత ఒక్కొక్క లైన్కి అంటే ఇట్లా బ్రైట్ లైన్స్కి ఇక్కడేమో డార్క్ లైన్స్కి గ్యాప్ ఉంటే వాటిని డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. అది డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రా అండ్ అబ్జర్వేషన్ స్పెక్ట్రా. సో మీరు అర్థం చేసుకొని రాస్తే ఈజీగా ఉంటుంది, మిస్టేక్స్ కూడా రాయరు. కాబట్టి జాగ్రత్తగా విని మరొకసారి, అర్థం కాకపోతే మరొకసారి రిపీటెడ్గా వినండి, మీకు అర్థమవుతుంది.